హాయ్ అండి అందరికీ, నేను మీ హారిక జైపాల్. ఈరోజు ఇంకొక ఇంట్రెస్టింగ్ న్యూస్తో మేము ముందుకు వచ్చాను. అది కూడా డబుల్ బెడ్రూమ్ ఇండ్ల గురించి. మీరు ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న డబుల్ బెడ్రూమ్ ఇండ్ల గురించి ఫ్యాక్ట్ న్యూస్ అయితే తీసుకొని వచ్చానమాట. మ్యాటర్ ఏదో తెలుసుకునే ముందు కొత్తగా మన ఛానల్లో ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే చివరి వరకు చూశాక మర్చిపోకుండా ఒక్క లైక్ ఇచ్చి వెళ్ళండి. మీరు ఇచ్చే ఒక్క లైక్ నాకు కొంచెం ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఈ ఇన్ఫర్మేషన్ ఇంకొంతమందికి రీచ్ అవుతుంది అనమాట. సో లేట్ చేయకుండా మనం మ్యాటర్ స్టార్ట్ చేద్దాం. డబల్ బెడ్రూమ్ల పంపిణీకి డెడ్ లైన్. సో ఇలాంటి డెడ్ లైన్లు మనకు చాలా పెట్టారు. అవన్నీ క్రాస్ చేసే మళ్ళీ లాస్ట్ డెడ్ లైన్ దాకా వచ్చాము. సో విలేజెస్లో ఎప్పుడు డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది డబల్ బెడ్రూమ్ ఇండ్లు, జీహెచ్ఎంసీలో ఎప్పుడు, అన్ని డిస్ట్రిక్ట్స్లో ఎప్పుడెప్పుడు జరుగుతుందో అనేది పూర్తి వివరాలు అయితే మనం ఈ వీడియోలో తెలుసుకుందాం అనమాట. సో ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో చివరి వరకు చూడండి. మీకు కూడా ఒక క్లారిటీ వస్తుంది. మీ ఏరియాస్లో ఎప్పుడు ఇస్తారనేది కూడా మీకు అర్థమవుతుంది అనమాట. డబల్ బెడ్రూమ్ ఇండ్ల పంపిణీకి తక్షణం చర్యలు చేపట్టాలని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆదేశించారు. ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి జిల్లాల కలెక్టర్లతో మాట్లాడి పెండింగ్లో ఉన్న సమస్యలకు 15 రోజుల్లో పరిష్కరించాలని గృహ నిర్మాణ శాఖ ఎండీ విపి గౌతమ్ను ఆదేశించారు. పైలట్గా చేపట్టిన గ్రామాల్లో ఇండ్ల నిర్మాణాలు పూర్తి చేయాలని, అలాగే వాటికి వెంటనే చెల్లింపులు చేయాలని, గతంలో ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేసిన ఇండ్లను క్షేత్రస్థాయిలో పరిశీలించాలని హౌసింగ్ ఎండీని ఆదేశించారు. 15 డేస్లో ఉన్న సమస్యలన్నీ పరిష్కరించాలి అని అన్నారు. సో డబల్ బెడ్రూమ్ ఇళ్ళ గురించి కూడా తక్షణమే చర్యలు తీసుకోవాలని చెప్పేసి అన్ని జిల్లాలో ఉన్న కలెక్టర్లకైతే మంత్రి పొంగులేటి గారు అయితే ఆదేశాలు జారీ చేశారనమాట. సో మరి ఇప్పుడు గ్రామీణ ప్రాంతాలకు ఎప్పుడు, పట్టణ ప్రాంతాలకు ఎప్పుడు ఇస్తారనేది మనం క్లియర్గా తెలుసుకుందాం. ఏప్రిల్ మాసంలో 2వ విడత ఇందిరమ్మ ఇండ్లు మంజూరు ప్రక్రియ ప్రారంభం అవుతుందని ఇప్పటికే ముఖ్యమంత్రి ప్రకటించారని మంత్రి చెప్పారు. 2 పడకల గదుల ఇండ్లు, 2 BHK ఇండ్లు లబ్ధిదారుల ఎంపికలో ఆలస్యం చేయకుండా పూర్తి చేయాలని, స్థానిక ఎమ్మెల్యేల సూచనలను పరిగణలోకి తీసుకుని పొజిషన్లో ఉన్న లబ్ధిదారులకు 2 పడకల గదుల ఇండ్లను కేటాయించాలని అన్నారు. ఈ నెల 20వ తేదీలోగా మున్సిపాలిటీ పరిధిలో ఉన్న 2 పడకల గదుల ఇండ్ల లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ పూర్తి చేయాలన్నారు. ఆ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలపై మంచినీటి సౌకర్యాలతో పాటు విద్యుత్, డ్రైనేజీ పనులు పూర్తి చేయాలన్నారు. ఒక్కసారి లబ్ధిదారులను ఎంపిక చేశాక L3, L2 అనే సమస్యలు ఉత్పన్నం కాకూడదని జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. గ్రామీణ ప్రాంతాల్లో 2 పడక గదులకు లబ్ధిదారుల ఎంపిక జనవరి 31లోగా పూర్తి చేయాలని కలెక్టర్లను ఆదేశించారు. 2 పడకల గదుల ఇండ్లకు సంబంధించిన అన్ని సమస్యలు ఈ నెల 31వ తేదీలోగా పూర్తి చేయాలని కలెక్టర్లను మంత్రి ఆదేశించారు. అర్థమైంది కదా. సో ఈ డబల్ బెడ్రూమ్ ఇండ్లు అనేవి తక్షణమే వాటికి ఏమేమైతే సమస్యలు ఉన్నాయో అవన్నీ పరిష్కరించాలి. ఈవెన్ వాటర్ అయితేంది, కరెంట్ అయితేంది, డ్రైనేజ్ అయితేంది, ఏ ఉన్నా సరే వాటన్నిటిని సమకూర్చి 20వ తేదీలోగా మున్సిపాలిటీ పరిధిలో ఉన్న డబల్ బెడ్రూమ్ ఇండ్ల లబ్ధిదారుల లిస్ట్ రెడీ చేసి ఇవ్వాలి. ఆ రెడీ చేసిన తర్వాత మళ్ళీ సమస్యలు వెనక్కి రాకూడదు. నేను L3లో ఉన్నాను కానీ నాది L2లో ఉన్నాను కానీ L3కి వచ్చింది, నాది రాంగ్గా సెలెక్ట్ చేశారు, ఇలాంటి మాటలు రాకూడదు. వన్స్ మనం సెలెక్ట్ చేశామంటే వాళ్ళు ఖచ్చితంగా అర్హులై ఉండాలి, మన దగ్గరికి మళ్ళీ కంప్లైంట్స్ రాకూడదు అని చెప్పేసి చెప్పారు. అట్ ద సేమ్ టైం ఎమ్మెల్యేలు చెప్పిన మాటలను, సూచనలు కూడా పరిగణలోకి తీసుకొని ఆ సెలెక్షన్ అనేది చెయ్యాలి అని చెప్పారనమాట. సో అది కూడా కంప్లీట్గా ఎప్పటిలోపు కంప్లీట్ అవ్వాలి అని చెప్పారంటే 20వ తేదీలోగా, అది మున్సిపాలిటీ పరిధిలో ఉన్న డబల్ బెడ్రూమ్ ఇండ్లకు. మళ్ళీ ఇప్పుడు ఎక్కడ 31వ తేదీలోగా అంటే విలేజెస్లో ఉన్న డబల్ బెడ్రూమ్స్ ఉన్నాయి కదా, ఇప్పుడు చాలా డిస్ట్రిక్ట్స్లో విలేజెస్లో డబల్ బెడ్రూమ్ ఇల్లు కట్టారు. అక్కడ డబల్ బెడ్రూమ్ ఇండ్ల లబ్ధిదారుల ఎంపిక కూడా 31 లోపల పూర్తి చేయాలని చెప్పారనమాట. సో క్లియర్గా అన్నీ తెలుసుకున్నాకే లబ్ధిదారుల ఎంపిక పూర్తి చేసి 31 లోపు అయితే కంప్లీట్గా డిస్ట్రిబ్యూషన్ అయితే జరగాలి అని చెప్పేసి మంత్రి అన్ని జిల్లాల కలెక్టర్లకు అయితే ఆదేశించారు. సో ఎమ్మెల్యేల సూచనలు అయితే పరిగణలోకి తీసుకోమని చెప్పారనమాట. ఇది గుడ్ న్యూస్ అనమాట. ఇంకొక న్యూస్ ఏంటంటే డబల్ బెడ్రూమ్ ఇళ్ళ లబ్ధిదారులు ఎవరెవరైతే L2లో ఉన్నారో మ్యాక్సిమం వాళ్ళకైతే ఇప్పుడు డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వడం అయితే జరుగుతుంది. ఈ మంత్ ఎండింగ్ లోపల కంపల్సరీ అయితే ఇండ్లు అయితే వస్తాయండి. సో ఏ డిస్ట్రిక్ట్ ఎప్పుడు అనేది కూడా నేను క్లియర్గా నెక్స్ట్ వీడియో చేస్తాను. ఇది మ్యాటర్. వీడియో నచ్చితే మర్చిపోకుండా ఒక లైక్ చేయండి. కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ.